రక్షక సదా భక్తార్తి నిర్వారిణి శిష్టాలోచన సత్కృతాచరణ భవ్యానంద సంధాయిని సృష్టికారక సర్వశక్తియుత భవ్యద్భావనానాశిని అష్టైశ్వర్య ప్రదాసిని సురమణి శ్రీలాలితాంభావయే విశ్వకాంతిర్మయి కాంతి తేజోమయి తేజ శోభాన్మయి శోభ శర్వాన్మయి అయినటువంటి ఆ సర్వభావాన్మణికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క రూప గుణ విశేషాలని గుణగణాలని వివరిస్తూ కరుణాహృదయంతో జీవుల్ని లాలించేదని, పోలికకు తనతో ఎవరూ సాటి లేరని, సర్వోన్నతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదిస్తుందని, నిత్యాగణ యొక్క సమగ్ర సంపూర్ణ స్వరూపమని, ఈశ్వరుని యొక్క సగభాగం శరీరంగా కలిగినదని దేవిని అభివర్ణించాయి క్రిందటి నామాలు. వాటిలో రహస్యంగా దేవి యొక్క సృష్టి వ్యాపకత్వాన్ని విశ్వ పోషకత్వాన్ని చెప్పడంతో పాటుగా సృష్టి నిర్మాణం అంతా కూడా ప్రకాశ అంశ విమర్శాంశలైనటువంటి శివశక్తుల యొక్క రూపాలతో కూడి ఉన్నది అనేటువంటి సృష్టి రహస్యాలు కూడా గుప్తంగా వివరించబడ్డాయి. ఇందులో శ్రీకంఠ అనే పదాన్ని వాడడంలో పరబ్రహ్మ సంకల్పాన్ని, శ్రీచక్రంలోని బిందువుని, పరావాక్కుని, అర్థము అనే శబ్దంతో సగభాగమని లేదా శబ్దార్థమని భావమని అర్థాలు వచ్చి ఆ నామంలో కనిపించే బాహ్యమైన అర్థం అంటే శ్రీకంఠార్థ శరీరిని అనే ఆ నామానికి బాహ్యమైన అర్థం శివుని యొక్క అర్ధభాగం కలిగినది అని ఆ బాహ్యమైన అర్థానికి చాలా దూరంగా సుదూరంగా అద్భుతమైనటువంటి విశేషార్థాలని ధ్వనిభావాలని తలపించి వినిపించి మురిపించినటువంటి అద్భుతమైన నామం అది. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం సృష్టి ప్రబంధంలో నిబద్ధమైనటువంటి అవినాభావ సంబంధం, జీవజాతులన్నిటికీ అనుసరణీయమైన బంధం అనేటువంటి విశేష సందేశాన్ని కూడా ఎంతో అందంగా అందించింది ఆ నామం. ఆ రమణీయ దాంపత్య సుధామయ్యేటువంటి దేవి రూపగుణాలని, కాంతివంతాలని, ప్రకాశ భరితాలని అంటున్నాయి వచ్చేటువంటి రెండు నామాలు. అందులో ప్రభావతి అనే నామం అర్థం కాంతులతో నిండిన రూపం కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం కోట్యర్గ ప్రతిభాసమానిత ప్రహృష్టానీత భాస్వత్కళా ప్రాకామ్యావరణాధి దైవత వసిన్యాధీశ వాగ్దేవత నిత్యం త్వత్పద సేవనాత్ పరతరాన్ తేజోమయా చిన్మయా స్వప్రాకాశ ప్రభావతి శివసతి సిడ్నీపురీ శారదాని అంటే కోట్యర్క ప్రతిభాసమానిత ప్రహృష్టానీత భాస్వత్కరా అన్నారు. అంటే కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతితో అనంతమైన వెలుగులు విరజిమ్ముతూ వసిన్యాది వాగ్దేవతలతోటి అణిమాది అష్టసిద్ధుల దేవతలైనటువంటి ప్రాకామ్యాలైన ఆవరణ దేవతలతోటి నిత్యం సేవింపబడే పాదముల నుంచి కాంతులు చిందిస్తూ స్వప్రకాశమై కాంతులను విరజిమ్మే శివుని అర్ధాంగి అయినటువంటి ఈశ్వరి అని అర్థం. స్వప్రాకాశ ప్రభావతి శివసతి అన్నారు. అంటే స్వచ్ఛమైన కాంతుల్ని స్వప్రకాశం తనతో స్వయంగా ప్రకాశమైనటువంటి కాంతులను విరజిమ్మేటువంటి శివుని యొక్క అర్ధాంగి. ప్రభ అంటే విశేషంగా కాంతులను విరజిమ్మడం అంటే ప్రకృష్టంగా విశేషంగా కాంతుల్ని వెలుగుల్ని విస్తరింపజేసేటువంటి లక్షణం కలిగిన దేవి అని అర్థం. ఇంక ప్రభ అంటే అణిమాది అష్టసిద్ధులు అనబడేటువంటి ఆవరణ దేవతా స్వరూపాలు కూడా ప్రభ అంటారు. ఆ అష్టసిద్ధులు అణిమా మహిమా చైవ గరిమా లహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశ్వరత్వం వశత్వం చాష సిద్ధయ అంటుంది అమరకోశం. అంటే అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అనేటువంటి 8 కూడా సిద్ధులు. ఈ 8 సిద్ధులకి కూడా ఎంతో ఆవరణ దేవతలు 8 సిద్ధులు కూడా ఆవరణ దేవతలుగా ఉంటారు శ్రీచక్రంలో. అలాగా సహజంగా అత్యధికమైన కాంతులతో నిండినటువంటి దేవి ఎంతో తేజస్సుతో కూడినటువంటి ఆవరణ దేవతలు వసిన్యాది దేవతలతో కూడా పరివేష్టించబడి మరెంతో కాంతులను ప్రసరింపజేస్తోంది అని దీని యొక్క భావం.
అలాగే దేవి యొక్క స్తోత్రం చూస్తే అణిమాదిభిరావృతాం మయూఖై ఆవిచ్చే విభావయేద్ భవానీం అంటారు. కరుణాకరుణాదరంగిదాక్షీం సద్వాచాంగ సుప్రభాణజాపం అణిమాదిభిరావృతాం మయూఖై ఆవిచ్చే విభావయేద్ భవానీం అని. అంటే ఆ ధ్యాన శ్లోకంలోని ఆ మయూఖాలు అంటే కిరణాలు, ఆ కిరణాలతో ప్రకాశిస్తుంది దేవి అని అర్థం. ఇక భైరవయామణం అనే గ్రంథంలో జ్యోతిరూప పరాకార యస్యా దేహోద్భవా శివే కిరణాశ్చ సహస్రంచ ద్విసహస్రంచ లక్షకం కోటిరర్బుదమేతేషాం పరాసంఖ్యానత న విద్యతే అని ఉంది. అంటే జ్యోతిరూపమైనటువంటి ఆ పరాశక్తి దేహంలో నుంచి కోట్ల కొలది కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు అనంతములు, లెక్కలేనివి అని, అంటే కాంతిమతి అని అర్థం. అలాగే దేవి పురాణం ఉంటుంది. అష్టోదర శతం మన్నే షోడశోత్తర శతం రవే షట్త్రింశత్ ఉత్తరం శతం చంద్రస్య కిరణాశివే అంటుంది. అంటే దేవి నుంచి ఒక 108 కిరణాలు అగ్ని తీసుకుందిట, 116 కిరణాలు సూర్యుడు తీసుకున్నట్ట, 136 కిరణాలు చంద్రుడు గ్రహించాట. వీటి వల్లనే ఈ పగలు రాత్రి కాలచక్రం అంతా కూడా నడుస్తుంది. అంటే దేవి యొక్క కిరణాల్లో కొద్ది భాగం తీసుకుంటేనే మొత్తం సృష్టి అంతా కూడా నడుస్తుంటే ఆమె యొక్క మూలమైనటువంటి కాంతి కిరణాలు ఎన్ని ఉన్నాయో అనంతం అవి. ఆ కిరణాలకు మూలమైనటువంటి దేవి కాంతి స్వరూపిణి అని అర్థం. సృష్టి అంతటినీ వెలిగించే తేజస్సు దేవి అని భావం దీని. అంటే మాయాశక్తి ప్రభావమైనటువంటి సృష్టి అనే చిత్ర ప్రదర్శనకి ఇది వెండితెర లాంటి దేవి. అంటే తెరకు చిత్రానికి దర్శించే ప్రేక్షకులకి అందరికీ వెలుగు అందించేది. ఆ వెలుగు లాంటిది. ఆ వెలుగు సంపూర్ణంగా కలిగిన దేవి అని దీని యొక్క భావం. శ్రీ అంటే కాంతి తేజస్సు, శకారము శుద్ధసత్వము, రకారము దాని యొక్క వెలుగు, ఈకారము ఆ రెండింటి కలయిక వల్ల కలిగినటువంటి తేజగుణం. అంటే శ్రీ అంటే శకార రకార అకారాలు, ఈకారాలు. అంటే శకారము శుద్ధసత్వము, రకారము దాని యొక్క వెలుగు, ఈకారము ఆ రెండింటి కలయిక వల్ల కలిగిన తేజగుణం. అంటే షోడశీ బీజమైనటువంటి శ్రీ అనేది ప్రభావతి అంటే స్వయం జ్యోతి అని అర్థం. జీవులందరిలో కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా మెరుగుగా ఉండేటువంటి చైతన్య కాంతి ఒకటి ఉంటుంది, అదే దేవి అని అర్థం. ఆ చైతన్య కాంతియే దేవి. వివిధ రకాల జీవుల్లో ఈ కాంతి ప్రభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉదాహరణకి స్థావరాలైనటువంటి ఖనిజాలు, రాళ్ళు వాటిల్లో పెరుగుతరుగులుగా ఉంటుంది ఆ చైతన్య స్వరూపం. వృక్షజాతిలో అయితే స్పందనగా ఉంటుంది, కానీ ఆ స్పందన తెలపడానికి వాటికి పాపం ఇంద్రియాలు లేవు. జంతువుల్లో స్పందనల గురించి గుర్తించే మనస్సు, ఇంద్రియాలు ఉంటాయి, కానీ తాను ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞ లేదు వాటికి, ఆ జంతువులకి. మానవుల్లో ఈ పైన చెప్పిన అన్నిటితో పాటుగా విజ్ఞానం, వివేకం కూడా ఉండి తానెవరో తాను తెలుసుకునేటువంటి ప్రజ్ఞ, వివేకం ఉంటుంది. ఇలా అన్ని జీవుల్లోనూ ఆయా విధాలుగా మేల్కొని ఉన్నటువంటి చైతన్య ప్రజ్ఞాన స్వరూపిణి ప్రభావతి అని. దేహంలో సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్న అగ్ని స్వరూపమే దేవి. ఆ అగ్ని యొక్క కాంతులే దేహమంతా ప్రసరిస్తాయి. దేవి ఉపాసనా సాధకులకి కలిగేటువంటి తేజస్సే ప్రభ అనేది. అది ఆ దేవతా భాషితమైనటువంటి ప్రభ, ఆ దేవత యొక్క వెలుగే ఆ ప్రభ. అంటే ఆ తేజోరూపిణి ప్రభావతి అని అర్థం. ఇక తంత్రశాస్త్రపరంగా చూస్తే కుండలిని శక్తియే ప్రభ. ఆ శక్తి మూలాధారం నుంచి ప్రయాణం చేసి ఆజ్ఞాచక్రంలో చేరినప్పుడు ఆ శక్తిని జ్యోతిష్మతి, ప్రభావతి అని కీర్తిస్తారు. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ ఒకటి ప్రభాపూర్ణమైనటువంటి ప్రభావతి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం ఆం హ్రీం క్రోం సిద్ధప్రభే ప్రభావతి స్వాహ అని. విశేషంగా కాంతులు ప్రసరించేటువంటి లక్షణంతో వెలుగులను విరజిమ్ముతుంది దేవి అని ఈ నామం యొక్క భావం. ఆ జ్యోతిస్వరూపమైనటువంటి పరాశక్తి విరజిమ్మే కాంతులతోటి సృష్టి అంతా అరుణమయం అవుతుందని పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు చెప్పడానికి ఈ నామభావమే మూలం కావచ్చు అనిపిస్తుంది. ఉపాసనాపరంగా సాధకుని శరీరంలో కనిపించే తేజస్సే దేవి యొక్క స్వరూపము అనేటువంటి అంతరార్థం కూడా కనబడుతుంది ఈ నామంలో. పరంజ్యోతిగా, స్వయం జ్యోతిగా విశ్వమంతటికి కూడా జ్ఞాన తేజస్సుని ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. జ్ఞాన తేజోవతి, తేజ భావోన్నతి, భావభాగ్యోన్నతి, భాగ్య ప్రభావతి, ప్రభా జ్యోతిష్మతి ఆ పరమేశ్వరే. విశేషమైన ప్రకృష్టమైనటువంటి కాంతుల్ని ప్రసరింపజేస్తున్న దేవి అన్నటువంటి కిందటి నామం
ప్రభావతి అనే నామం దేవి అనుగ్రహమే సృష్టికంతటికి కాంతికారకమని తేజోద్దీపకమైనటువంటి అంతర్గతమైన భావంగా చెప్పింది అది ఆ నామం. దేవిని పరంజ్యోతిగా పేర్కొనడమే ఆ నామం ముఖ్యోద్దేశం. సృష్టికి మూలమైనటువంటి ఈశ్వర సంకల్పం నుంచి మొదలైనటువంటి కాంతి పుణ్యమే దేవి అని ఆ నామం యొక్క సారాంశం. తంత్రశాస్త్రపరంగా కుండలిని, యోగపరంగా సాధకుల యొక్క శరీర కాంతి, సుషుమ్నలో ఉన్నటువంటి అగ్ని తేజము అన్నీ కూడా ఈ మాయాశక్తి చైతన్య స్వరూపమైనటువంటి ప్రభావతీదేవి స్వరూపాలే. కాంతులుగా కాంతి అయి అనంతమైన కాంతులతో నిండినటువంటి దేవి ఆ కాంతి స్వరూపమే అయినది అంటోంది తర్వాత నామం ప్రభారూప అనే నామం. ఈ ప్రభారూప అనే నామానికి అర్థం కాంతుల యొక్క రూపమైనది. అంటే కాంతుల రూపమే తానైనది. దీని యొక్క భావార్థ శ్లోకం వేదజ్ఞాన ప్రపూర్ణ కాంతి కలిత ప్రజ్ఞాన ధీరాన్విత విద్యుల్లేఖ సహస్రకోటి సదృశ వేదాంత దృగ్గోచర చంద్రార్కారుణ పూర్ణ మండిత ప్రభారూప శుభాప్రాభవ అష్టసిద్ధి ప్రదాసి దైవతవర సిడ్నీపురీ శారదా అని. అంటే వేదజ్ఞాన ప్రపూర్ణ కాంతి కలిత ప్రజ్ఞాన ధీరాన్విత అన్నారు. అంటే పరిపూర్ణమైన వేదజ్ఞానంతో ప్రకాశిస్తూ ప్రజ్ఞాన ధీరత్వాలు కలిగి అనంతకోటి విద్యుల్లతల కాంతిని పోలినటువంటి వెలుగుల రూపమై విద్యుల్లేఖ సహస్రకోటి సదృశ వేదాంత దృగ్గోచర అంటే వేదాంత జ్ఞానానికి మాత్రమే అవగతమవుతూ సూర్యచంద్రుల యొక్క సంపూర్ణ కాంతులతో చంద్రార్కారుణ పూర్ణ మండిత ప్రభారూప శుభాప్రాభవ అన్నారు. అంటే సూర్యచంద్రుల యొక్క సంపూర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి కాంతి రూపమై అష్టసిద్ధుల వంటి సిద్ధుల్ని ప్రసాదించే దేవతలలో సర్వోన్నతమైన ఈశ్వరి అష్టసిద్ధి ప్రసాది దైవతవర అన్నారు. అంటే అష్టసిద్ధుల్ని ప్రసాదించేటువంటి దేవతలలో అందరికంటే సర్వోన్నతమైనది ఈశ్వరి అని. కాంతి యొక్క రూపమే దేవి అని దీని యొక్క అర్థం. అంటే కాంతులు విరజిమ్మేది అన్నది కింద నామం ప్రభావతి అనేది. ఇక్కడ ఆ కాంతులు అన్నీ కలిసి ఒక రూపం ఏర్పడితే ఆ రూపమే దేవి అంటుంది. అంటే కాంతి రూపమే దేవి, దేవి రూపమే కాంతి అని రెండు నామాల యొక్క అర్థం. ఇక ప్రభా అంటే విస్తరించడం, విప్పారడం, వికసించడం అని అర్థం. అంటే ఆ విస్తరణ లక్షణమే, ఆ వికసన లక్షణమే రూపమే దేవి అని కూడా అర్థం. ఇక వివేకము విజ్ఞానాల రూపంలో జీవుల్లో ఆలోచనల్ని భావనల్ని వికసించేటట్లు విస్తరించేటట్లు చేసేది దేవి అని మరొక అంతరార్థం దీంట్లో ఉన్నది. ప్రభావతి అంటే స్వయం జ్యోతి, స్వయంభరా జ్యోతి అని కింద నామంలో చెప్పుకున్నాం. ఆ వ్యక్తమైనటువంటి జ్యోతి యొక్క ప్రతిఫలనాలు అంటే ప్రతిబింబాలే సృష్టిలో అన్నీ ఆవరించి ఉన్నాయి. ఆ ప్రతిఫలనాలకి జ్యోతికి భేదం లేదు కనుక ఆ జ్యోతి రూపమే దేవి, ఆ ప్రతిఫలనములే అనే సృష్టిలో ఉన్న రూపాలుగా కలిగినది అని అర్థం. లేదా ఇంకొక రకంగా చూడాలంటే ఆ పరంజ్యోతి మనకి కనపడని పరంజ్యోతి ప్రకటీకృతమైనప్పుడు కనిపించినప్పుడు ఆ యొక్క ఉపాస్య రూపమైనటువంటి జ్యోతి అని ప్రభారూప అనే దానికి అర్థం. శరీరంలో 10 విధాలైన వాయువులు ఉంటాయి అన్ని శరీరాల్లోనూ. అందులో ఒకటైనటువంటి సమాన వాయువుని కనుక నియంత్రించినటువంటి యోగులు వాళ్ళ దేహం నుంచి గొప్ప తేజస్సు వెలువడుతుంది. దాన్నే యోగ సూత్రాల్లో సమాన జయాత్ ప్రజ్వలనం అనే సూత్రం ద్వారా చెప్పబడింది. అంటే ఆ సమాన వాయువుని కనుక నియంత్రించినట్లయితే ఆ నియంత్రించిన సాధకుల యొక్క దేహం నుంచి గొప్ప తేజస్సు వెలువడుతుంటారు. ఆ కాంతి స్వరూపమే దేవి అనే భావం. ఈ కాలంలో రామకృష్ణ పరమహంసుల వారికి ఆయన సాధనా కాలంలో ఆయన శరీరం నుంచి బంగారం నంగు ఉన్నటువంటి కాంతి బయటికి వచ్చేదట. అది అంటే ఆ కాంతి ఆయన యొక్క సాధనలో ఆ ఉదాహరణ సమాన వాయువుని నియంత్రించినందువలన ఆయన శరీరంలో తేజస్సు కలిగి ఆ తేజస్సు బయటికి విరజిమ్మేదట. ఆ తేజస్సే ప్రభారూప అంటే తేజస్సే. దివ్య భాగవతంలో దేవి కాంతి పుణ్యస్వరూపం చెబుతూ చతుర్దిక్షు చతుర్వేద మూర్తిమద్భిరభిష్టుతం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం విద్యుత్ కోటి సమానాభం వరుణం తత్పరం మహా అంటుంది. అంటే 4 వేదాల చేత స్తుతింపబడినది, కోట్ల కొలది సూర్యుల కాంతులతో విరాజిల్లేది, కోట్ల కొలది చంద్రుల చల్లదనం కలిగినది, కోట్ల మెరుపులు ఒకేసారి మెరిసినంత కాంతితో మెరిసినది.
విద్యుత్కోటి సమానాభ అంటారు. అంటే కోట్ల మెరుపులు ఒకేసారి మెరిసినంత కాంతితో మెరిసింది, అరుణకాంతులు విరజిమ్మేది అని. అలాగే కేనోపనిషత్తు ఏముంటుందంటే బహుధా శోభమాన అంటుంది. అంటే అత్యంత శోభాయమానమైనది దేవి అని అర్థం. ఇంకొక రకంగా సూర్యుని భార్య పేరు ప్రభ. అలాగే దుర్గాదేవి కూడా ప్రభా అనే నామం ఉంది. అంటే ఆయా దేవతల స్వరూపమైన దేవి అని. రక్తశుక్ల ప్రభావిషమైనటువంటి ప్రభారూపం ఆవిడ. అంటే మూడు రక్తవర్ణము శుక్లవర్ణం తెలుగు వర్ణము రెండు కలిసినటువంటి ప్రభ, అంటే కాంతితో కలిగినటువంటి ఆ ప్రభారూపం ఆవిడ. ఈ నామంలో ఒక రహస్యనామం ఉంది, అది భారూప అనేది. భా అంటే ప్రకాశం అని అర్థం. కానీ వేదంలో పరమాత్మని పరబ్రహ్మని కిరణ రూపుడు అని చెప్పబడింది. అంటే కిరణం అంటే ప్రకాశించేది, భా అంటే పరమాత్మ స్వరూపిణి దేవి అని అర్థం భారూప అంటే. సృష్టిలో ఉన్నటువంటి కోటాను కోట్ల సూర్యచంద్ర అగ్నికాంతుల కాంతి అంతా తన రూపమే అయినది ఈ అనేది ప్రభారూప అనే నామభావం. ఈ ప్రభా అనడంతో విస్తరణ వికసనం అనే అర్థాల్లో దేవి జీవుల్లో జ్ఞాన ప్రేరణ ద్వారా వారి బుద్ధుల్ని ఆలోచనల్ని పెంచేటటువంటి వికాస చైతన్య స్వరూపం అనే భావం కూడా గోచరిస్తుంది ఈ నామంలో. ఆ వికాస రూప చైతన్య స్వరూప జ్ఞాన ప్రదీప భావ సుదీప ప్రభావోద్దీప ఆ పరమేశ్వరే. సృష్టిలో ఉన్నటువంటి కాంతి తేజస్సులు కూడా దేవి రూపమే అన్నటువంటి కింద నామంలో అసలు అంతరార్థం జీవుల యొక్క బుద్ధుల్ని వికసింపజేసి జ్ఞానకాంతుల్ని ప్రసరింపజేసేది అని. జ్ఞాననిధైనటువంటి వేదాల చేత కీర్తించబడే దేవి సృష్టి అంతా కూడా జ్ఞానకాంతుల్ని విస్తరింపజేస్తుంది, సృష్టిలో నవ చైతన్యాన్ని కలిగిస్తుంది, చైతన్యాన్ని వెలిగిస్తుంది అని కూడా భావం. ఇంకా వెలుగులకే వెలుగై జ్యోతులకే జ్యోతి అయి ఆ పరంజ్యోతి అక్కడి నుంచి వచ్చే కాంతులన్నీ కూడా విశ్వమంతటా కూడా విస్తరిస్తున్నాయని, ఆ కాంతులే దేవి రూపాలైనటువంటి కింద నామాల్లో ప్రభ అనే పదం సమర్థవంతంగా ఎంతో అర్థవంతంగా ప్రతిభావంతంగా ఉపయోగించబడి వాటికి ఎంతో సొగసు వచ్చింది. కాంతి అనకుండా ప్రభ అండంలో దాని యొక్క అందమే సొగసు వచ్చింది దానికి. జ్ఞానజ్యోతి ప్రజ్ఞాన స్రవంతి ప్రతిభ భవంతి అయినటువంటి దేవి పరతత్వాన్ని వివరిస్తూ వచ్చే నామాలు. అందులో ప్రసిద్ధ అనే నామం ఒకటి. ఈ ప్రసిద్ధ అనే నామానికి అర్థం ప్రసిద్ధమైనది, పేరు పొందినది, లేదా ప్రకృష్టంగా సిద్ధముగా ఉన్నది, అంటే విశేషంగా సిద్ధంగా ఉన్నది. దీని యొక్క భావార్థం సర్వజీవహంకృతాధిగణ రూపాధిక్య విఖ్యాతయా చైతన్యాత్మక శక్తి సంయుత మహాబుద్ధేతు ప్రఖ్యాతయా శ్రీవిద్యాయధిరూపశోభిత ప్రభాభాస్వత్ప్రసిద్ధాఖ్యయా సర్వోన్నత్య ప్రసిద్ధ సిద్ధి వరదా సిడ్నీపురీ శారదాని. అంటే సర్వజీవ అహంకృతాధిగణ రూపాధిక్య విఖ్యాతయా అన్నారు. అంటే సకల జీవుల యొక్క అహంకారాలు కూడా తన రూపమైనది. అంటే అందరిలోనూ చైతన్య శక్తిగా దాన్ని నడిపించేటువంటి మహాబుద్ధితత్వంగా పేరు పొందినది. చైతన్యాత్మక శక్తి సంయుత మహాబుద్ధేతు ప్రఖ్యాతయా అన్నారు. అలాగే శ్రీ విద్యా స్వరూపంగా ప్రసిద్ధి చెందినది. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి సిద్ధుల్ని ప్రసాదించేటటువంటి ప్రసిద్ధ అని పెరిగినటువంటి ఈశ్వరి అని. సిద్ధం అంటే తయారుగా ఉండడం, నామరూపాలతో దర్శనం ఇవ్వడం, అది సిద్ధం అంటే. కానీ ప్రసిద్ధ అంటే ప్రకృష్టంగా విశేషంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం అని అసలు అర్థం. అంటే సిద్ధస్థితిలో ఎప్పుడూ ఉండేది అని, అంటే ఎప్పుడూ కూడా తయారుగా ఉంటుంది, ఎప్పుడూ విశేషంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పురాణాల్లో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ, ప్రహ్లాదుని రక్షించడం కోసం అని చెప్పి నరసింహస్వామిగా విష్ణుమూర్తి అన్నింటిలోనూ సిద్ధంగా ఉండడం, అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నప్పుడు విశేషంగా సిద్ధంగా ఉన్నాయి. అటువంటి భగవద్లీలయే ఈశ్వరి యొక్క లీల కూడా. అన్ని లోకాల్లోనూ ప్రసిద్ధమైనది లేదా పేరు పొందినది అని మా సామాన్యమైన అర్థం అది. అలాగే ప్రకృష్టమైనటువంటిది అంటే ప్రత్యేకమైన సిద్ధత్వం కలిగినది అని మరో అర్థం. ఈ ప్రత్యేకమైన సిద్ధత్వం అంటే సమాధి స్థితిని పొందడం, ఆ సమాధి స్థితిని పొందడమే సిద్ధత్వం. ఆ స్థితిలో కలిగినటువంటి సచ్చిదానందాన్ని భౌతికమైన స్థాయికి తెచ్చి సాధకునికి అందించడమే ప్రసిద్ధ అంటే.
అలాగే ఉపాసనా సిద్ధమైనటువంటి ప్రభాశక్తి ప్రసిద్ధ అని ఉపాసనాపరమైన అర్థం. అంటే ఉపాసన చేసే వారిలో ఉన్నటువంటి ఆ ప్రభాశక్తి, ఆ వెలుగు శక్తియే అదే ప్రసిద్ధ అని. అలాగే జీవుల్లో ఉన్నటువంటి అహంకారాల సమష్టి స్వరూపం ప్రసిద్ధ. ఇందాక చెప్పినట్టుగా అన్ని జీవుల్లో ఉన్నటువంటి అహంకారాల యొక్క సమగ్ర స్వరూపమే ప్రసిద్ధ అంటే. అలాగే వేదైశ్చ సర్వైర్హమేవ వేద్య అంటుంది గీతావచనం. అంటే గీత చెప్పిన ప్రకారం వేదాలన్నింటిలోనూ కూడా అహం అని తెలుసుకోదగినది పరతత్వం, అదే దేవి. దేవి భాగవతంలో తామహం ప్రత్యయ వ్యాజ సర్వే జానంతి జంతవా అని ఉంది. అంటే దేహాల్లో ఉన్నటువంటి చైతన్య శక్తిని నేను అని వ్యాజతో మిషతో అందరూ తెలుసుకుంటున్నారు. ఆ చైతన్య శక్తిని ప్రతివాడు నేను అని అనుకుంటున్నారు. ఆ నేను అనేటటువంటి కారణంతో అందరూ తెలుసుకుంటున్నారు. లేదా దేవిని అందరూ అహం అని పిలుస్తారు అని కూడా దాని యొక్క అర్థం. ఇక అక్షరాలు ఆ నుంచి హా వరకు ఉన్నవి, ఇవన్నీ అక్షరాలు. ఈ రెండు కలిపితే అహం. అహం అంటే అక్షర సమానమని అర్థం అనమాట. అంటే అక్షరాల యొక్క రూపాలు జ్ఞానాలు అయినటువంటి మాయా భ్రమ ఇటువంటి వాటికి సాక్షిగా ఉండేటువంటి అహం స్వరూపిణి, అంటే నాదస్వరూపిణి, అంటే మాతృగా వర్ణ రూపిణిగా ప్రసిద్ధి పొందినటువంటి దేవి అని. మామూలుగా అయితే సంకల్పించగానే ఫలితం పొందడం సిద్ధం. ప్రసిద్ధ అంటే విశిష్టమైనటువంటి సంకల్పం ఫలవంతం అవడం, అంటే గొప్ప గొప్ప సంకల్పాన్ని ఫలవంతం చేసుకోవడం ప్రసిద్ధ అంటే. అంటే ఈశ్వర సంకల్పాన్ని సృష్టిగా నిర్మించి ఫలింపజేసింది కానీ ప్రసిద్ధ. అంటే మొత్తం సృష్టి మొత్తం మీద విశిష్టమైన సంకల్పం ఏదైనా ఉంటే అది ఈశ్వర సంకల్పం, అది సృష్టిని చేయాలనే సంకల్పం. ఆ సృష్టిని చేయాలనే సంకల్పాన్ని ఫలవంతం చేసుకునే దేవి కాబట్టి ఆవిడ ప్రసిద్ధ. అలాగే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతం సస్తు పారే అంటుంది పురుషోక్తంలో వేదవాక్యం. అది దాని వేదవాక్యం ప్రకారం కూడా వేదాలు కూడా దేవి యొక్క వాక్కు నుండే వచ్చాయని, కనుక ఆమె ప్రసిద్ధ అని దీని యొక్క భావం. అంటే ఆమె భావిస్తే అన్నీ సిద్ధమవుతాయి, ఆమె అనుగ్రహిస్తే అన్నీ ప్రసిద్ధమవుతాయి. కాబట్టి ఆ విధంగా ప్రసిద్ధ ఆవిడే. అంటే అంతటా పేరు పొందింది, ప్రసిద్ధి పొందిన దేవి అని నీ నామం యొక్క బాహ్యమైన అర్థం. యోగపరంగా సమాధి స్థితిని పొందడం సిద్ధత్వం అని, ఆ స్థితిలో లభించేటువంటి విశేషమైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని ప్రసాదించే దేవి అని అంతర్గత భావం. ఆ సాధనకి కావాల్సినటువంటి బ్రహ్మజ్ఞానం అనే వెలుగుల్ని సాధకులపై ప్రసరింపజేస్తుంది దేవి అని కూడా దీని యొక్క భావం. అలాగే ప్రసిద్ధ ఆవిడే. ఆ ప్రజ్ఞాన ప్రసిద్ధ, సంరక్ష సంసిద్ధ, సద్బోధ సన్నద్ధ, సత్యత్వ సంబద్ధ ఆ పరమేశ్వరే. పేరు ప్రతిష్టలు కలిగినది, అందరి చేత ప్రసిద్ధురాలుగా కీర్తింపబడుతోంది దేవి అనేటువంటి కిందటి ప్రసిద్ధ అనే నామం అంతకంటే ఉన్నతమైనటువంటి సాధనాపరమైన భావాన్ని గుప్తంగా దాచిపెట్టినందులో. అంటే సాధ్యస్థితి నుంచి సిద్ధస్థితికి చేర్చి ఆనందానుభూతిని ప్రసాదించడంలో ప్రసిద్ధురాలు, పేరు పొందినది అని అసలు అంతరార్థం. కొండంత దేవి ప్రసిద్ధం అవడానికి కొండంత సామర్థ్యం ఉండాలి కదా. మరి ఆ బ్రహ్మానందం అనే వెండి కొండని నిండుగా మెండుగా తెచ్చి ఇచ్చేది కనుక ఆమె అసలు సిసలైనటువంటి ప్రసిద్ధ, నిజమైన ప్రసిద్ధ ఆవిడే. తన భక్తులను కూడా ప్రసిద్ధులను చేయగలిగినటువంటి సర్వసమర్థురాలు దేవి. ఆ సుప్రసిద్ధురాలైనటువంటి దేవి ఇహానికి ఫలానికి కూడా స్వామిని, అధినేత్రి, మహారాజ్ఞి అని అంటోంది తర్వాతి నామం పరమేశ్వరి అనే నామం. ఈ పరమేశ్వరి అనే నామానికి అర్థం పరానికి ఈశ్వరి అని అర్థం, పరమానికి ఈశ్వరి, అధికారిని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వసృష్టికృతాలయాధిప గుణా సర్వోత్తమ శ్రీకరీ బ్రహ్మేంద్రాది సురాధిపా వినుత శక్త్యాధిక్య శోభంకరీ బ్రహ్మానంద ప్రభావపూర్ణ విలసచైతన్య దీప్తింకరీ హ్రీంకారీ పరమేశ్వరి శుభకరీ సిడ్నీపురీ శారదాని. సర్వసృష్టికృతాలయాధిప గుణ సర్వోత్తమ శ్రీకరీ అన్నారు. అంటే సృష్టి స్థితి లయాల మీద ఆధిపత్యం కలిగి సర్వోత్తమైనటువంటి సౌభాగ్య సంపదను ప్రసాదించేది. అలాగే బ్రహ్మేంద్రాది సురాధిపా వినుత శక్త్యాధిక్య శోభంకరీ అన్నారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతాశ్రేష్ఠుల చేత కీర్తించదగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది.
అలాగే బ్రహ్మానంద ప్రభా ప్రపూర్ణ విరసచైతన్య దీప్తింకరీ అంటే బ్రహ్మానందాన్ని కలిగించేటటువంటి చైతన్య శక్తితో ప్రకాశించేది హ్రీంకార బీజాక్షర దేవత అయినటువంటి పరమేశ్వరి అని. పరమేశ్వరుని పత్ని, శ్రేష్టమైన స్వామిని, గొప్ప ఐశ్వర్యం కలది అని సామాన్యమైన అర్థాలు పరమేశ్వరికి. సృష్టికి జనన మరణాలకి అతీతమైనటువంటి సచ్చిదానంద చైతన్యాన్ని పరం అనుకుంటే ఆ పరానికి అధిదేవత అంటే పరాన్ని తన అధీనంలో ఉంచుకున్నది అనేటువంటి ఈశ్వరియే పరమేశ్వరి అని అర్థం. జీవన దేహాన్ని నియంత్రించి నడిపిస్తున్నటువంటి ప్రాణదేవతకి ఈశ్వరి అని పేరు. ఆ ప్రాణదేవత దేహంలో ఉన్నా కానీ దేహ సంబంధం లేకుండా దేహానికి అతీతంగా ఉంటుంది. ఈ జీవులన్నింటినీ మించినటువంటి సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి మహాప్రాణశక్తికి పరమేశ్వరి అని పేరు. అంటే జీవుల్లో ఉన్న ప్రాణదేవతను ఈశ్వరి అంటే ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి మహాప్రాణదేవతని పరమేశ్వరి అన్నారు. అంటే విశ్వప్రాణశక్తి మహాప్రాణం అయినటువంటి దేవి. ఈశావాస్యోపనిషత్తు చెబుతుందిగా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగతాం జగత్ అంటుంది. అంటే ఈ జగత్తులో సర్వము కూడా ఆ పరమేశ్వర స్వరూపమే, అంటే పరమేశ్వరి ప్రభావమే అదంతాను. ఉపాసనా శక్తి, దానివల్ల కలిగే సిద్ధి, దానివల్ల కలిగే ప్రభా తేజస్సు అన్నీ కూడా పరమేశ్వరి తత్వమే అని భావన. ఇంకొకటి తనకంటూ ఏ కర్మ సంబంధము లేనిది అంటే పరమైనది అంటే ఏలోకమైన కర్మ సంబంధాలు లేనిది పరతత్వ స్వరూపము అని అర్థం. పరారత్వ సమాజితి అంటుంది శృతి. అంటే దేవి ప్రపంచంగా కనబడుతూ మళ్ళీ స్వాత్మగా అంటే తన యొక్క సొంత అనుభవంగా, తన యొక్క సొంత రూపంగా తనదైనటువంటి చేష్టలు కలిగినది. అంటే అదే పరమేశ్వరి తత్వం అన్నమాట. ఆ పరమేశ్వరి తత్వమే ఈశ్వర సంకల్పంగా చైతన్య శక్తిగా దేవి జగత్తుని సృష్టించి తానే అంతటా వ్యాపించి ఉంది. అంటే అంశంలో తాను ఉండి తాను కనిపించగా నిదర్శనానికి మాత్రం పరోక్ష ప్రమాణం చేత మాత్రమే ఉన్నట్లుగా తెలుసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి అఖండ పరిపూర్ణ చైతన్య పరాశక్తి పరమేశ్వరి. ఆమె రూపాలే సర్వదేవతలు, సర్వజీవులు, సర్వ సృష్టి అంతా కూడా. వారందరిలో కూడా ఆత్మలుగా ప్రతిఫలించి ఉన్నటువంటి పరమేశ్వరి ఆ వెలుగులే అవన్నీ కూడా. పరమేశ్వరి వెలుగులే వారందరిలో ప్రతిఫలించి ఉన్నాయి ఆత్మరూపంలో. ఈ ప్రతిఫలించినటువంటి వెలుగుని మూలతేజంతో కలపడమే ముక్తి సాధన అంటే. అది దేవి కరుణ వల్లనే సాధ్యమవుతుంది. ఇందులో ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ కొన్ని రహస్యనామాలు ఉన్నాయి. మొట్టమొదటిది పరమ అనేది. పరమ అంటే పరమునకు అన్వయమయ్యేది, అంటే ఇహం కాకుండా పరానికి అన్వయమయ్యేది, అంటే పరాశక్తి, మూలదేవత, మూలశక్తి అని అర్థం. ఇంకోటి రమ. రమ అనే అర్థం, రమ అంటే లక్ష్మి అని దుర్గా అనే అర్థాలు ఉన్నాయి. ఆ వారి యొక్క స్వరూపిణి. అదే కాకుండా రమ రాకేందు వదనారతి రూపారతి ప్రియ అనే నామం వచ్చింది. ఆ రమ అనేటువంటిది నామం దేవికి ప్రసిద్ధమైంది. ఇక రమేశ్వరి అనే మరో నామం ఉంది. రమేశ్వరి, రమ అంటే విష్ణుమూర్తి యొక్క అర్ధాంగి లక్ష్మి అని చెప్పుకుంటే, అదే కాకుండా సంపద, సౌభాగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా రమ అనే దానికి అర్థాలు. ఆ రమకు ఈశ్వరి అంటే ఈ లక్ష్మీ శక్తి స్వరూపము, సర్వైశ్వర్య సౌభాగ్య కారణాలకు అధికారిణి అయినటువంటి దేవి అని దీని యొక్క అర్థం. ఈ నామంలో ఒక నిక్షిప్తమైన ఒక మంత్రం ఉంది. కార్యసిద్ధికి ఉపయోగపడేటువంటి పరమేశ్వరి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం హ్రీం భ్రాం సిద్ధి ప్రసిద్ధే పరమేశ్వరి స్వాహ అని. పరానికి అధిదేవత, పరాన్ని తన అధీనంలో ఉంచుకున్నది దేవి అని ఈ నామం యొక్క భావం. జీవుల యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి పరానికి అంటే మోక్షానికి అధికారిని అంటే జీవుల సాధనని బట్టి పరాన్ని అనుగ్రహించేది అని అంతరార్థం. సృష్టి అంతా వ్యాపించినటువంటి మహాప్రాణశక్తియే పరమేశ్వరి అని కూడా భావం. పరమేశ్వరుని అర్ధాంగిగా, పరమేశ్వర తత్వరూపంగా, పరతత్వ ప్రభుత్వంగా, పారమార్థిక ప్రసాదినిగా దేవిని దర్శింపజేసింది ఈ నామం. ఆ సర్వజీవేశ్వరి, జీవభావేశ్వరి, భావజ్ఞానేశ్వరి, జ్ఞానపూర్ణేశ్వరి, పూర్ణ కామేశ్వరి, సర్వేశ్వరి ఆ పరమేశ్వరే. పరమేశ్వరుని పత్ని, గొప్పదైనటువంటి ఈశ్వరి అని చెప్పేటువంటి పరమేశ్వరి కింద నామం అసలు అంతరార్థం అంతకంటే ఉన్నతమైనది అనిపిస్తుంది.
అంటే పరబ్రహ్మ స్వరూపము, పరతత్వ ప్రకాశము, పరాధి దైవతము, పారమార్థికము ఆ అర్థాలని వచ్చేట్టుగా దేవిని వర్ణించింది ఆ నామం. జీవుల పరానికి, ఇహానికి, మోక్షానికి అధినేత్రి అనే భావం కూడా లోతుగా దాచినటువంటి నామం అది. బాహ్యార్థం కన్నా విశేషార్థాలని సమకూర్చింది పరం అనే పదం. పరమా అనే నామమే వస్తుంది ముందు. మరిన్ని విశేషార్థాలతోటి జగదీశ్వరి కన్నా మిన్నైనటువంటి పరమేశ్వరి పరబ్రహ్మ నుంచి సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి ధరించినటువంటి వివిధ స్వరూపాలని సృష్టిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మూల ప్రకృతి అనే నా తర్వాత నామం, దాని యొక్క అర్థం అన్ని ప్రకృతులకి మూలమైనది, అంటే అన్నిటికీ మూలమైనది అని అర్థం. దాని యొక్క భావార్థ శ్లోకం అహంకార మన ప్రవృత్తియుత పంచద్భూత ప్రాకృత్యయా ఆది ప్రకృతి శక్తిభూత మహిత సర్వాంతర వ్యాపిత బ్రహ్మాండాంతరమాయ రూప మహత తత్వాధిశక్త్యైర్యుత మూల ప్రకృతి నామ సర్వ వినుత సిడ్నీపురి శారదారి. అంటే అహంకారంతో అహంకార మన ప్రవృత్తియుత పంచద్భూత ప్రాకృత్యయా ఆది ప్రకృతి శక్తిభూత మహిత సర్వాంతర వ్యాపిత అన్నారు. అంటే అహంకారంతో కూడినటువంటి మన ప్రవృత్తి కలిగి పంచభూతాలైనటువంటి ప్రకృతులకి మూలమైన ప్రకృతిగా, వాటన్నిటికంటే మూలంగా ఉన్నదిగా, అన్ని భూతాల్లోనూ అన్ని చోట్ల వ్యాప్తి చెంది బ్రహ్మాండాల్లో మాయాశక్తిగా మూల ప్రకృతి అనే పేరుతో అందరి చేత కీర్తింపబడే ఈశ్వరి. ప్రకృతి అంటే అర్థం ఏంటంటే ప్రకృష్టమైన కృత్యం. ప్రకృష్టమైన కృతి అంటే సృష్టి నిర్మాణ కార్యం. అన్నిటికంటే గొప్పదైన కార్యం సృష్టి నిర్మాణ కార్యం. ఆ సృష్టి ప్రారంభ కృత్యాన్ని నిర్వహించే దేవి అని మూల ప్రకృతి అంటే అర్థం. సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఒకటే ఉంది. దాని నుంచి సృష్టికి కారణమైనటువంటి ఇచ్ఛాసంకల్ప శక్తి ఉద్భవించింది. దానిలో నుంచి మహత్తు, అహంకారము, త్రిగుణాలు, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, ఇంద్రియాలు, మనసు, ప్రాణము ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి ఇచ్ఛా సంకల్ప శక్తియే మూల ప్రకృతి అంటే. అదే సర్వతత్వాలకి తల్లి, అదే సర్వ లోకాలకి జనని, సృష్టి ఆవిర్భావానికి మూల కారణమైనటువంటి బిందువు. ఆ సృష్టికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం, కారణం ఇవన్నీ కూడా తానే అయినటువంటి ప్రకృతి ఏదో అదే ఆ మూల ప్రకృతి అంటే. ఇక శృతి ఏం చెప్తుందంటే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం తయోర్ విభూతి ఏసో వై జగదేదచ్చరాచరం అంటుంది. అంటే ప్రకృతి అనేది మాయాస్వరూపం ప్రకృతి. ఆ మాయనందు మహేశ్వరం అంటే ఆ మాయను అదుపులో ఉంచుకున్నవాడు మహేశ్వరుడు అని. ఈ రెండింటి యొక్క కలయికే తయోర్ విభూతి ఏసో వై జగదేదచ్చరాచరం. ఈ రెండింటి యొక్క కలయికే మొత్తం సృష్టి అంతా కూడా అని. అలాగే తైత్రీయ ఉపనిషత్తు ఏముంటుందంటే అసద్వాయుధమగ్ర ఆసీత్ తతో వై సదజాయత అంటుంది. దేని వలనైతే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయో, వీటన్నిటికీ మూలం ఏదో అదే పరబ్రహ్మం తెలుసుకో అని చెప్తోంది. ప్రకృతి యొక్క లక్షణం సృష్టించడం, పోషించడం, లయం. ఈ మూడు కూడా సృష్టి నిర్మించబడి పోషించబడి లయమైపోతుంది సృష్టి అని. కానీ దానికి మూలమైనటువంటి ప్రకృతి మాత్రం ఏ మార్పులు లేకుండా ఉంటుంది. అదే మూల ప్రకృతి అయినటువంటి దేవి అని అర్థం. ఇక మూలం అంటే శ్రీ విద్యలో మూలం అంటే శ్రీ విద్య మూలమంత్రం. అంటే ప్రకృతి అంటే కారణం. శ్రీ విద్యల ప్రకారం చూస్తే శ్రీ విద్యా మూలమంత్రానికి కారణమైనటువంటి స్వరూపిణి పరతత్వ స్వరూపిణి ఆవిడ దేవి. ఇక అక్షరాలన్నింటినీ చెప్పేటటువంటి అకారం హకారం. మొదటి అకారం, చివరి హకారం. ఈ రెండుకి మధ్య ఈ రెండు కూడా ప్రకాశ విమర్శాంతులకి చిహ్నాలు. వాటికి మూలమైనది అంటే అక్షరాలన్నిటికీ కారణమైనది ప్రకాశ విమర్శాంశ స్వరూపిణి నాదరూపిణి అని అర్థం. ఇక పాంచరాత్రాగమం అనే గ్రంథంలో శివుడు ఏం చెప్పాడంటే ప్రాదురాసి జగన్మాత వేదమాత సరస్వతి యస్యాన ప్రకృతి శ్రేయం మూల ప్రకృతి సంచిత సస్యామహం సముత్పన్న తత్వైస్మై మాదాదిభి అంటుంది. అంటే వేదాల పుట్టుకి కారణమైనది జగద్రూపంగా నిలిచినటువంటి జగన్మాత అవ్యక్త రూపంగా ఉంటుంది. దీనికి వేరే మూలము ప్రకృతి లేదు కనుక అదే మూల ప్రకృతి. దాని యందు
మాతత్వాదులతో నేను పుట్టాను అని అర్థం. ఇక సంఖ్యాశాస్త్ర ప్రకారం చూస్తే అంటే మకారం 5, లా అంటే లకారం 3, అంటే మూల అంటే 8 ప్రకృతులు అని అర్థం. అంటే అష్టప్రకృతి యొక్క స్వరూపమైన దేవి అని. భగవద్గీతలో ఈ అష్టప్రకృతుల గురించి చెప్తాడు భగవానుడు. భూమిరాపో నరో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతి అర్జున అంటాడు. అంటే అర్జున, ఈ 8 భూతాలు కూడా 8 ఇవంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా అష్టప్రకృతులు అనబడతాయి. ఈ 8 ప్రకృతులు కూడా ఎవరి చేత నియంత్రించబడి ప్రవర్తిస్తాయో దానిని మూల ప్రకృతి, పరాప్రకృతి అంటారు. ఆ అష్టవేద ప్రకృతి స్వరూపమే దేవి మూల ప్రకృతి అంటే. ఇక సృష్టి క్రమాన్ని 6 విధాలుగా చెప్పాయి వేదాలు, శాస్త్ర గ్రంథాలను. ఋగ్వేద మంత్రాల్లో నాసాది సీన్నో సాసీత్ అనే మంత్రంలో తమ ఆసీత్ తమసా గూఢమగ్ర అని ఉంది. అంటే మొట్టమొదట తమస్సు అంటే చీకటి గూఢముగా ఉన్నది అని. ఆ తమస్సే అవ్యక్తం కనబడింది. అదే ప్రథమ సృష్టి, మొట్టమొదటి సృష్టి అది. ఈ తమస్సులో గుణత్రయ విభాగం అంటే సత్వరజస్తమో గుణాలు కనుక కలిగితే దాని నుంచి మహత్తత్వం పుట్టింది. అప్పుడు కొంత వ్యక్తము కొంత అవ్యక్తంగా ఉన్న పరిస్థితి. ఈ మహత్తత్వ సృష్టి రెండవ సృష్టి. ఆ మహత్తత్వం నుంచి పుట్టింది అహంకారం. ఆ అహంకారంలో ఈ గుణత్రయం అంటే సత్వరజస్తమో గుణాలు 3 కూడా బాహ్యంగా కనిపిస్తాయి, స్ఫురిస్తుంది. అది మూడవ సృష్టి. ఈ అహంకారం సాత్విక, రాజస, తామసాలుగా 3 విధాలుగా ఉంటాయి. అవి ఆ 3 విధాలైన వాటిలో రాజసము, తామసము, అహంకారాల కలయిక నుంచి పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు పుట్టాయి. అది 4వ సృష్టి. ఇక రాజసం, సాత్వికం, అహంకారాల కలయిక నుంచి మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పుట్టాయి. ఇది 5వ సృష్టి. తైజసం అనేటువంటి రాజసాహంకారం నుంచి దిక్కులు, సూర్యుడు, వాయువు, వరుణుడు, అశ్విని దేవతలు మొదలైన గుణాలన్నీ కూడా పుట్టాయి. దేవతలంతా కూడా పుట్టారు. దాన్ని సృష్టి అంతా పుట్టిన అనుభవించి ఇది 6వ సృష్టి. ఈ 6ంటికి కూడా ప్రాకృత సృష్టిలు అని పేరు. ఇక వీటి తర్వాత 3 సృష్టిలు, ఇంకో 3 సృష్టిలు ఉన్నాయి. అవి వైకృత సృష్టిలు అని. అంటే జీవుడు జన్మించిన తర్వాత అది 3 రకాలు. ఊర్ధ్వశ్రోతస్సులు అని ఒకటి. ఊర్ధ్వశ్రోతస్సులు అంటే తినటువంటి ఆహార పదార్థం నాడుల ద్వారా ఊర్ధ్వ ముఖంగా వెళ్ళేవి. అవి ఏంటి? వృక్షాలు, లతాదులు, ఇవన్నీ అనమాట. అవి వాటిని ఊర్ధ్వశ్రోతస్సులు అంటారు. రెండవది తిరియక్ స్రోతస్సులు అని. తిరియక్ స్రోతస్సులు అంటే తిన్న ఆహారం ముఖం నుంచి అడ్డంగా లోపలికి వెళ్ళేవి, అంటే పశుపక్ష్యాదులు అని అర్థం. ఇంకా 3వది అర్వాక్ స్రోతస్సులు అని. అర్వాక్ స్రోతస్సులు అంటే తిన్న ఆహారం తలకిందుగా పోయేవి భూతప్రేతాదులు అవన్నీ. ఈ సృష్టిలన్నిటికీ కూడా మొదటిదైనటువంటి అన్నిటికీ మూలమైన తమస్సు. ఆ తమస్సు అంటే అవ్యక్తానికి కూడా మూలమైంది, దానికి కూడా మూలమైంది. తనకొక మూలం, తనకొక ప్రకృతి లేనిది దేవి. అదే మూల ప్రకృతి అంటే. మూల ప్రకృతి అంటే మరో రకంగా చూస్తే సృష్టికి కావాల్సినటువంటి ముడిసరుకు. ఈ ముడిసరుకు మొత్తం ముడిసరుకు అంతా కూడా దాని నుంచే వివిధ రకాల రూపాలతోటి సృష్టి అంతా కూడా తయారు చేయబడుతుంది. అలా సృష్టికి మూలమైన పదార్థ సముదాయం, మూల ద్రవ్యాలు, దేవి యొక్క విభూతులే అవన్నీ కూడా. ఇక మూల ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాల సమన్వయమైనటువంటి సామ్యావస్థ. అటువంటి ఆ మూడు గుణాలు కలిసినటువంటిది, అటువంటి రూపం కలిగింది దేవి అని. ఈ సప్తశతులు అంటారు కదా, హేతు సమస్త జగతాం త్రిగుణాభి దోషై నజ్ఞాయసే హరిహరాదిభిరప్యపారా సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూత మవ్యాకృత హి పరమా ప్రకృతిస్తమాద్యా అంటారు. అంటే జగత్తు కారణమై హరిహరులకు కూడా తెలియబడిన శక్తిగా, సృష్టిలో అన్నింటినీ ఆశ్రయించినటువంటి శక్తిగా, సృష్టి నిర్మాణానికి ఆద్యమైనది, అన్నిటికీ మూల ప్రకృతి అయినటువంటి దేవి. ఇక మాయారూప చైతన్యాన్ని నుంచి సృష్టి అంతా కూడా ఉద్భవించి అందులో జీవుల్ని వారి వారి కర్మఫలాలకు అనుగుణంగా ఆవిర్భింపజేసి వాటితో కర్మలను అనుభవింపజేసేది అన్నిటికీ కారణమైనటువంటి మూల ప్రకృతి. అదే పంచకృత్యాన్ని నిర్వహిస్తుంది. పంచకృత్యపరాయణ అనే నామాలు కూడా అదే అర్థం. అలాగే పంచశక్తులైనటువంటి దుర్గా, లక్ష్మి, పార్వతి, సరస్వతి, సావిత్రి అనేటువంటి 5 రూపాలు పొందినటువంటి మూల ప్రకృతి దేవి అని దేవి భాగవతం చెబుతోంది ఈ మూల ప్రకృతి గురించి. సృష్టి కార్యానికి మొదలైనటువంటి ప్రకృతి మూలము అయిన దేవి అని ఈ నామం యొక్క భావం. అవ్యక్త స్వరూపమైనటువంటి ఈశ్వర సంకల్పం నుంచి మొదలుపెట్టి సృష్టికి మూలమైనటువంటి అష్టప్రకృతులకి మూలము,
ఆద్యము అయినటువంటిది దేవి అని దీనికి విశేషార్థం. మాయా చైతన్య స్వరూపిణిగా సృష్టి కార్యాన్ని నిర్వహించేటువంటి మూలశక్తి దేవి అని కూడా అంతరార్థం దీంట్లో ఉన్నది. ఆ సర్వ జీవాకృతి, జీవభావాకృతి, భావజ్ఞానాకృతి, జ్ఞాన పూర్ణాకృతి ఆ పరమేశ్వరే. సృష్టి కార్యానికి మూలమైనటువంటి ప్రకృతి స్వరూపం దేవి అన్న కింద నామంలో సృష్టి నిర్మాణ క్రమానికి కావలసినటువంటి సంకల్పం నుంచి ముడి సరుకుల వరకు అన్నీ దేవి స్వరూపాలే అనేటువంటి అంతరార్థం గోచరిస్తుంది. ఏమీ లేని శూన్యం నుంచి మాన్యమైనటువంటి బృహత్తర సృష్టి ప్రణాళిక, ఆలోచన, నిర్వచన, విరచన, క్రియాచరణ అన్నీ కూడా దేవి యొక్క ఇచ్ఛా జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూప చైతన్యాలే. నేను ఈ కాలం ఒక ఉదాహరణ తీసుకుంటే మన ఈ కాలంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే విషయం తీసుకుంటే దాంట్లో ఆలోచన అంటే ప్రాజెక్టు ప్లానింగ్, నిర్వచన అంటే డెఫినేషన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, విరచన అంటే దాని యొక్క డిజైన్ స్పెసిఫికేషన్స్ అవి, క్రియాచరణ అంటే ఇంప్లిమెంటేషను, డిజైన్, టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని ఆ విధమైనటువంటి బృహత్తరమైన ప్రణాళిక రచనకి, ప్రణాళిక క్రియాచరణకి చేసేవన్నీ కూడా దేవి యొక్క చైతన్య శక్తి చైతన్యమే. దాని ప్రతిఫలనాలే అవి. నేను ఈ నామం నుంచి కూడా బాహ్యంగా వ్యక్తమైనవి, అవ్యక్తమైనటువంటి వివిధ స్వరూపాలతో దేవి స్తుతించబడుతోంది. తాను సంకల్పించి నిర్మించినటువంటి సృష్టిలో అంతా వ్యాపించి ఉన్నా తన ఉనికి బయటకు కనబడే తత్వంగా ఉన్న దేవి అంటోంది తర్వాత నామం అవ్యక్త అనే నామం. ఈ అవ్యక్త అనే నామానికి అర్థం వ్యక్తం కానిది అంటే బయటకు తెలియబడనిది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఆద్యంతారహిత సమర్థ సహిత చైతన్య సంశోభిత సర్వవ్యాపక ఇంద్రియాన్న విదిత యస్పష్ట రూపాయుత సౌషుమ్యాత్మక దేహ సంస్థిత వరశక్చేతు సంపన్నత అవ్యక్త గుణభావసక్త కలిత సిడ్నీపురీ శారదా అని. అంటే ఆద్యంతారహిత సమర్థ సహిత చైతన్య సంశోభిత అన్నారు. అంటే మొదలు తుది లేనిది, చైతన్యంతో అర్థవంతంగా శోభిల్లేది. అలాగే సృష్టిలో అంతా వ్యాపించిన ఇంద్రియాల ద్వారా తెలుసుకోబడనిది, అస్పష్టమైన రూపం కలిగి దేహంలో సుషుమ్న అనే శక్తి రూపంలో ఉండి సౌషుమ్యాత్మక దేహ సంస్థిత వరశక్తి సంపన్నత అన్నారు. అంటే అస్పష్టమైన రూపం కలిగి దేహంలో సుషుమ్న అనే శక్తి రూపంలో ఉంటూ గుణభావాలు రెండింటితో కలిసి అవ్యక్త అని కీర్తించబడేటువంటి ఈశ్వరి. ఇంద్రియాలతో తెలుసుకోలేని వస్తు విషయాలు అవ్యక్తం అనబడతాయి అంటారు. అంటే సర్వవ్యాపకమైన దేవి తనకంటూ ఒక రూపము, ఒక గుణము కలిగి ఇంద్రియాలకు పట్టుబడకుండా అన్ని రూపాలు, అన్ని గుణాలు తానే అయి అవ్యక్తంగా ఉన్న ఈశ్వరి అని అర్థం. ఇక సాంఖ్యసప్తతి అనేటువంటి గ్రంథం ఏమంటుందంటే సూక్ష్మలింగం అచేతనం అనాది నిధనం తథా ప్రసవధర్మి వయవయమేక మేవాయ సాధారణమేతద్వ్యక్తం అంటుంది. అంటే అవ్యక్తం అనేది సూక్ష్మము, లింగభేదం లేనిది, అంటే పురుష స్త్రీ భేదం లేనిది, చైతన్యము చైతన్యం కదలిక కూడా లేని దానికి, ఆద్యంతరహితమైనది, సమర్థమైనది, అవయవములు లేనిది, ఏకమైనది, విశ్వవ్యాప్తమైనది, ఇంద్రియాలు గోచరం కాదు కనుక అవ్యక్త అన్నారు. అలాగే దేవి భాగవతం ఏముంటుందంటే నా చక్షుషా గృహ్యతేనాపి వాజా నాణ్యైర్దేవ్యై తపసా కర్మణ వేత్యాది శాంతి విస్తత నిర్ణయాత్ అంటుంది. అంటే కళ్ళతో చూడలేనటువంటిది, వాక్కులతో వర్ణింపలేనటువంటిది, ఇతర ఇంద్రియాల ద్వారా తెలియబడినది, తపస్సు కర్మల చేత కూడా తెలియబడినటువంటి పరబ్రహ్మను అవ్యక్తం అంటాడు. అంటే దేవి పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. ఆ అవ్యక్తం నుంచే మాతత్వం పుట్టింది. ఇంతకుముందు చెప్పినట్లుగా అది కొంత వ్యక్తము, మరికొంత అవ్యక్తమును. ఆ వ్యక్తమైనది సగుణ బ్రహ్మము, అవ్యక్తమైనది నిర్గుణ బ్రహ్మము. అంటే దేవి అవ్యక్తానంలో నిర్గుణ బ్రహ్మము అని అర్థం. ఈశ్వర సంకల్పం ద్వారా కలిగినటువంటి చైతన్యం మూల ప్రకృతి అయితే దానికి నిర్వచనం చెప్పడానికి ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి అవ్యక్తము, ఈశ్వరుని యొక్క ప్రథమ జ్ఞానశక్తి మొట్టమొదటి జ్ఞానం ఏంటి, నేను ఉన్నాను అనే జ్ఞానం అవ్యక్తావ్యక్తము, సంకల్పం
ఆ సంకల్పం ఏంటి? బహుశ్యాం ప్రజాయే ఏది అంటే ఎక్కువ మంది అవదలుచుకున్నాను అనే సంకల్పం క్రియ అవ్వడానికి ఉద్యమించినటువంటి క్రియాశక్తి వ్యక్తం. ఈ మూడు కలిస్తేనే పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. ఆ ఇచ్ఛాశక్తి గూఢంగా ఉన్నది కనుక అవ్యక్త అన్నారు. అంటే ఈశ్వర సంకల్పాన్ని సఫలం చేయడానికి, నామరూపాత్మకం చేయడానికి తెర వెనుక ఎంతో భావన, ఆలోచన, జ్ఞానము, తపస్సు ఉండాలి. అవన్నీ కూడా మూల ప్రకృతిలో అవ్యక్తంగా ఉన్నాయి కనుక దేవి అవ్యక్త అని. సృష్టికి కావాల్సినటువంటి బీజాలన్నీ కూడా, ప్రపంచ బీజాలన్నీ కూడా తనలో ధరించినది, అవ్యక్తంగా ఉంచినది అని అర్థం. కాబట్టి అవ్యక్త, తనలో అవ్యక్తంగా ఉంచుకున్నది కాబట్టి అవ్యక్త. ఇక సామాన్యులందరిలో తీసుకుంటే కుండలిని శక్తి నిద్రాణంగా అలా నిద్రపోతూ అవ్యక్తంగా ఉంటుంది. ఆ కుండలిని శక్తియే అవ్యక్త కనబడింది. అలాగే సుషుప్తావస్థలో ఇంద్రియాలు ఏమీ పనిచేయకుండా ఆత్మ ఒక్కటే నిజరూపంతో మిగిలి ఉంటుంది. ఆ సుషుప్తావస్థలో జీవి అనుభవించేటటువంటి అనుభూతులు, ఆనందం ఇవి ఇంద్రియాలకు అనుభవం కాకుండా ఆత్మకు మాత్రమే చెందుతాయి. అవి బయటకు అవ్యక్తం. అలా ఆత్మ కలిగే ఆనందం అవ్యక్త అని. ఇంద్రియాలకు అందని జ్ఞానం అనుభూతుల ద్వారా స్వరూపమైనది, అనుభూతుల యొక్క స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. ఈశ్వర సంకల్పాన్ని సఫలం చేసి చేయగలిగినటువంటి మూల ప్రకృతిగా సృష్టిని నిర్మించి నిర్వహించే క్రియలో అవ్యక్తంగా జరిగేటువంటి కార్యకలాపాలకు మూల స్వరూపమైనది ఇచ్ఛాజ్ఞాన శక్తుల యొక్క సమగ్ర స్వరూపం దేవి అని విస్తృతమైన విశేషమైన భావం కూడా గోచరిస్తుంది ఈ నామంలో. ఆ సంకల్ప సువ్యక్త, ప్రకల్ప సంయుక్త, పరికల్ప ప్రయుక్త, వికల్ప నిరుక్త ఆ పరమేశ్వరే. అందరి పరిజ్ఞాన రూపమైన దేవి అన్నటువంటి కింద నామం అవ్యక్త అనే నామం దేవి యొక్క అనాదిత్వం, వ్యాపకత్వం, అవ్యక్త తత్వాలని పరోక్షంగా చెప్పింది. అంటే సృష్టికి ముందు అవ్యక్త రూపంగా సృష్టిలో అంతా వ్యాపించి నిగూఢంగా ఉంది దేవి అనే భావాల్ని అవ్యక్త అన్న పదంతో అందించడం సాహిత్య విశేషం. అది చిన్న పదమైనా కానీ సృష్టికి ముందున్నటువంటి దేవి యొక్క లక్షణాన్ని సమర్థంగా వివరించినటువంటి అద్భుతమైన నామం అది. ఆ అవ్యక్త స్థితిని అవగాహన చేయించడం అంత తేలిక కాదు, అర్థమవడం అంతకన్నా కష్టతరం. దాన్ని మించింది వచ్చే నామం వ్యక్తావ్యక్త స్వరూపిణి అనే నామం. అంటే దేవి తెలియబడనిది, తెలియబడేది కూడా అని చెప్తుంది ఆ నామం. ఈ వ్యక్తావ్యక్త స్వరూపిణికి భావార్థం వ్యక్తముగా అవ్యక్తముగా ఉన్న రూపం కలిగినది. అంటే తెలియబడింది, తెలియలేనిది. దీని యొక్క భావార్థ శ్లోకం అవ్యక్తేన మహత్వతత్వజనిత తత్తేన వ్యక్తాకృత మాహేశ్వర్యయుత వికాస సకల వ్యక్తేన పూర్ణాయుత కార్యత్కారణ రూప సంయుత సదా విశ్వాని సత్పాలక వ్యక్తావ్యక్త స్వరూపిణి సురమణి సిడ్నీపురి శారదాని. అంటే అవ్యక్తేన మహత్వతత్వజనిత తత్తేన వ్యక్తాకృత అన్నారు. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి మహత్తత్వం నుంచి ఉద్భవించి బహిరంగంగా ప్రకటీకృతమైనటువంటి సృష్టి స్వరూపమైనది. మహేశ్వరునితో కలిసి అన్నింటిలోనూ కూడా మహేశ్వరయుత వికాస సకల వ్యక్తేన పూర్ణాయుత అన్నారు. మహేశ్వరునితో కలిసి అన్నింటిలోనూ ప్రస్ఫుటమయ్యే విధంగా ఉన్నది. కార్యకారణ రూపాల్లో విశ్వాన్నంతటినీ కూడా పాలించేది. వ్యక్తము అవ్యక్తముగా ఉండేటటువంటి రూపం కలిగినది అయిన ఈశ్వరి అని. ఈ సృష్టి అంతటా కూడా ఇంద్రియాలకు గోచరించేది కొంత, అది వ్యక్త స్థితి. గోచరించేది కొంత, అవ్యక్త స్థితి. రెండూ ఉంటాయి ఇందులో సృష్టి అంతా కూడా. వాటిని కార్యము, వ్యక్తమయ్యేది కార్యము, వ్యక్తం కాని కారణంగా భావిస్తే ఆ వ్యక్తమయ్యే కార్యరూపంగా, వ్యక్తం కాని కారణరూపంగా కూడా ఉంటుంది దేవి అని భావం. ఈ క్రింద నామం దగ్గర చెప్పినట్లుగా మహత్తత్వం ఉద్భవించినటువంటి సృష్టి రెండవ సృష్టి అది. ఆ రెండవ సృష్టి స్థితి వ్యక్తావ్యక్త స్థితి అది. ఆ స్థితి రూపిణి దేవి. అవ్యక్తమైనటువంటి నిర్గుణతత్వం, వ్యక్తమైన సగుణతత్వం రెండింటినీ సమాహారమే దేవి యొక్క తత్వం అని దీని యొక్క భావం. మత్స్య పురాణంలో నాశనము లేనిది అవ్యక్తము, నశించినది వ్యక్తము అని చెప్పింది. అంటే నాశనం లేనిది అంటే అవ్యక్తం నాశనం లేనిది, నశించేది వ్యక్తమని. అంటే కనుక దేవి క్షరాక్షర స్వరూపిణి. అంటే నాశనం లేనిది, నాశనం అయ్యేది రెండూ ఉంటుంది, రెండూ ఉన్నదనమాట. నిజమ పురాణంలో సమిష్టిని, అంటే సమిష్టి అంటే మొత్తం అంతా కలిపిన దాన్ని అవ్యక్తమని, వ్యష్టిని అంటే విడిగా ఒక దేహంలో ఉన్నదాన్ని వ్యక్తమని మునీశ్వరులు గ్రహిస్తున్నారు అని చెప్పింది నిజమ పురాణం.
అంటే దేవి సమష్టి వ్యష్టి రూపాలు రెండూ కలిగినది అని అర్థం. బ్రహ్మాండ పురాణంలో వ్యక్తం అంటే 23 తత్వాలతో కూడినటువంటి ప్రకృతి, అవ్యక్తం అంటే పరా అని చెప్పబడింది. అంటే పరా ప్రకృతి స్వరూపాలు రెండూ కూడా తానే అయినది దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మవైవర్త పురాణంలో స్వయంభువు, బాణ, శైల అని చెప్పి లింగాలు మూడు రకాల లింగాలు ఉన్నాయి. అవి వ్యక్తం, అవ్యక్తం, వ్యక్తావ్యక్త స్వరూపాలు శివలింగాలు. అవి ఆ శివలింగాలు మూడు కూడా వ్యక్తలింగం అంటే వ్యక్తలింగం భుక్తిప్రదం, అవ్యక్తలింగం ముక్తిప్రదం, వ్యక్తావ్యక్తలింగం ముక్తిప్రదం. వ్యక్తావ్యక్త రూపం అంటే శైలలింగం అని అర్థం అనమాట. ఆ శైలలింగాలు కూడా ముక్తిప్రదం కనుక అని చెప్పిన దేవి ఈ మూడు విధాలైనటువంటి లింగ రూపాలు కలిగినది అని దాని యొక్క భావం. అంటే స్వయంభూ రూపము, బాణ రూపము, శైల రూపము, శైలలింగ రూపము, ఈ మూడు రూపాలు కలిగినది. వ్యక్తము, అవ్యక్తము, వ్యక్తావ్యక్తము కూడా ఆ మూడు రకాల రూపాలైన శివలింగాలు కలిగినది దేవి. ఆ లింగ రూపాలు ధరించిన దేవి అని. ఇక వ్యక్తం అంటే జగత్తు, అవ్యక్తం అంటే మాయారహితమైన చైతన్యం. ఈ రెండు రూపాలు కలిగింది. అంటే జగత్తు రూపము తానదే, మాయైనటువంటి చైతన్య స్వరూపము దేవియే. అలాగే కుండలిని శక్తి సామాన్యుల్లో చాలామందిలో అందరిలో అవ్యక్తంగానే ఉంటుంది, కానీ సాధకుల్లో మాత్రం జాగృతమై చైతన్యవంతంగా ఉంటుంది. అలా వ్యక్తావ్యక్తంగా ఉండే కుండలిని శక్తే దేవి అని భావం. అంటే కుండలిని శక్తి కొందరు వ్యక్తంగా ఉంటుంది, కొందరు అవ్యక్తంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తావ్యక్త స్వరూపిణి ఆవిడ. ఈశ్వరుల్లో అహమస్మి అనే భావన కలిగించింది ఆ జ్ఞానశక్తే మహత్తత్వం. అదే వ్యక్తావ్యక్తమైనటువంటిది. దాని నుంచే మిగిలిన సృష్టి అంతా కూడా ఉద్భవించింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం 6 రకాల సృష్టిల్లో మహత్తత్వం నుంచి అన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మహత్తత్వ స్వరూపిణి దేవి, వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే మహత్తత్వ స్వరూపిణి దేవి అని అర్థం. తెలిసి తెలియకుండా ఉండేటువంటి స్థితి యొక్క రూపం కలిగినది దేవి అని దీని యొక్క భావం. అంటే సృష్టి ఉద్భవించే స్థితిలో ఇది 2వ దశ, మహత్తత్వ స్థితి. ఇది మూల ప్రకృతిగా దేవి సృష్టి కార్యాన్ని ఆరంభించింది అక్కడి నుంచే, ఆ రెండవ సృష్టి నుంచే. కుండలిని శక్తి కొందరిలో అవ్యక్తంగాను, కొందరిలోనూ అవ్యక్తంగాను ఉంటుంది. కాబట్టి ఆ కుండలిని శక్తి రూపంలో ఉన్నటువంటి దేవి ఆ 2 స్థితులు కలిగినది వ్యక్తావ్యక్త స్వరూపిణి అని అర్థం. ఆ సువ్యక్త స్వరూపిణి, అవ్యక్త భాసిని, దివ్యత్వ శోభిని, సంసక్త పావని, సర్వోక్త లక్షణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.